ఆంజనేయ స్వామి చూడండి, సీతామాత దర్శనం చేస్తానని 100 యోజనముల సముద్రం మించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా సముద్రంలోంచి శాతకుంభమయీ దివ్యై సకిందర మహోరగై మహర్షి వర్ణిస్తూ బంగారు శిఖరాలు, బంగారం ఓ తులం ముక్క అక్కడ దొరికింది అనుకోండి, అయ్యి బాబోయ్ బంగారం అంటాం. ఓ ఉంగరం దొరికితే అయ్యి బాబోయ్ బంగారం ఉంగరం అంటాం. బంగారుపు శిఖరాలతో కూడుకున్నటువంటి మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచింది. అందులో సూర్యోదయం అవుతోంది. ఆ కిరణాలు పడి ఆ బంగారం ఇంకా మెరిసిపోతోంది. హనుమ చూశారు, ఇంత పెద్ద బంగారు పర్వతం అసలు ఎప్పుడు చూడలేదు, ఇంత బంగారు పర్వతమా, నేను ఒక్కసారి ఇక్కడ దిగుదాం, ఒక్క క్షణం ఆగుదాం, కాసేపు చూద్దాం అని ఆయన అనుకోలేదు. నేను సీతమ్మ దర్శనానికి వెడుతుంటే ఇదేదో నన్ను ఆకర్షించడానికి అడ్డొచ్చింది, మధ్యలో పైకి లేచింది. కాబట్టి నేను ఆగకూడదని వరసాపాతయామాస జీమూతమివమారుత తన వక్షస్థలం పెట్టి కొడితే బంగారు శిఖరములు చూర్ణములైపోయి కింద పడిపోయి ఆయన వెళ్ళిపోతుంటే ఈ బంగారు పర్వతమైన మైనాకుడు మనుష్య రూపం ధరించి వచ్చి నిలబడి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, నాయనా హనుమా నీతో నాకు అనుబంధం ఉంది, మీ నాన్నగారు నాకు ఉపకారం చేశారు, కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్వసమ్మానమర్హసి, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి, అందుకని వచ్చిన శిఖరాల మీద కూర్చో, ఒక్క పండు తిను, కాస్త తేనె తాగు, ఒక్క గడియ విశ్రాంతి తీసుకుని వెళ్ళన్నారు. నిజానికి వానరమునకు అంటే కోతికి మంచి పళ్ళు కనపడ్డా తేనె కనపడ్డా తప్పకుండా ఆగిపోతుంది. మరి హనుమో శరీరం వానర శరీరం, ఆయన ఏమన్నారంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురీషోపనీయతాం చరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే అన్నారు. నాయన నువ్వు నాకు అన్నీ పెట్టినట్టే, నేను తిన్నట్టే, విశ్రాంతి తీసుకున్నట్టే, నేను రామకార్యం మీద పెడుతున్నాను, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్న వాడిని అది మరిచిపోయి ఇక్కడ తినడానికి తాగడానికి పడుకోవడానికి కాదు నేను వచ్చింది, అందుకని ఏమనుకోకు, నేను బయలుదేరుతున్నానని ఒకసారి ముట్టుకుని ముందుకెళ్ళిపోయారు. అలా ఉండాలి. అందుకు హనుమ ఎక్కడ చూసినా కనపడతారు. ఏ కాలవ ఒడ్డున చూడండి హనుమ కనపడతారు. పిల్లలు ప్రత్యేకం ప్రదక్షిణం చేస్తారు. హనుమని చూసి నేర్చుకోండి. మనం దేనికి పడితే దానికి వశపడకూడదు. మీరు రోడ్డు మీద వెడుతున్నారనుకోండి, మీ దృష్టి అంతా డ్రైవింగ్ మీద ఉండాలి. మీరు చదువుతున్నారనుకోండి, చదువు మీదే ఉండాలి. మీరు భోజనం చేస్తూ ఉంటే భోజనం మీదే ఉండాలి. మీరు ఏదైనా వింటూ ఉంటే వినడం మీదే ఉండాలి. అందుకే శృణ్వన్ తపః అంటుంది శాస్త్రం, వినడం కూడా తపస్సు.